ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 1 వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 112 అధ్యాయం 1 వచనం కనుక మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని మాట్లాడుతూ వచ్చారు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలను బట్టి, వాక్యాన్ని బట్టి ఆనందించడం ఎవరైతే నేర్చుకుంటారో, భయము భక్తి, కొన్నిసార్లు భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. రెండు ఈక్వి బ్యాలెన్స్ కొన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, యెహోవా యందలి భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది అని చెప్పని. ఎ గ్రేట్ ఫ్రాగ్రెన్స్ టు గాడ్. ఆయనకి చాలా ఇష్టమైన పని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ఏ వ్యక్తి అయితే లేదా ఏ తల్లిదండ్రులైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, వాక్యాన్ని దాన్ని ధ్యానించడం, ఆయన ఆజ్ఞల యందు అధికంగా ఆనందిస్తారు. దేవుడు చాలా గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు, వారి సంతానాన్ని నేను బలవంతులుగా చేస్తాను, ఐ విల్ బ్లెస్ దెమ్ అని దేవుడు వాగ్దానం చేశాడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమి సంపద వాని ఇంటనుంటది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతి గలవారు అని చెప్పని. ఇంకేమీ లేదు ప్రభా, ఇంకా అసలు ఏమి కార్యం జరగదు, ఇంకా అంతా అయిపోయింది, ద్వారాలన్నీ మూసుకుపోయి అన్నప్పుడు, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టేలాగా నేను చేస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. అంత మాత్రమే కాకుండా, వారు దయాళులు, అప్పిచ్చువారును భాగ్యవంతులుగా నేను వారిని చేస్తాను, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుస్తుందని దేవుడు మాట్లాడి, వారి పక్షాన్ని నేను ఉంటాను, వారు అప్పిచ్చువారుగా ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరంగా ఉంటుంది. వారి శత్రువుల విషయమైన వారి కోరిక నెరవేరు వరకు కూడా భయపడ్డు, వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడిన దేవుడు మాట్లాడు. దాతృత్వం కలిగి బేదలకి ఇస్తారు. ఆ కుటుంబాన్ని చూస్తున్న వారు, భక్తిలు దాన్ని చూసి చింతపడతారంట. అయ్యో, ఏంటి వీళ్ళు ఇంతగా హెచ్చించబడుతున్నారు, ఏంటి వీరెంతగా ఆశీర్వదించబడుతున్నారు అని భక్తిని చూసి చింతపడేలాగా నేను ఉంచుతాను. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోను. కీర్తనకాడు ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గనుక కలిగి ఉంటే, ఆయన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఉంటే, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ ఇంట్లో కలిమి సంపద ఉంటుంది. చాలాసార్లు మరి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో మనం పొందుకోవాలి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థన కొరకు, వాక్యము కొరకు, మందిరము కొరకు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సమయము మనం కలిగి ఉండాలి. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఏ తండ్రులైతే ప్రార్థించే తండ్రులుగా ఉంటారో, దేవుడు వారి బిడ్డల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. మరి తల్లి చేసే ప్రార్థన ఒక ఎత్తు అయితే, తండ్రుల ప్రార్థన ఆల్మోస్ట్ డబుల్ అని మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళు చేసుకుంటున్నారుగా, వాళ్ళు వెళ్తున్నారుగా మందిరానికి, వాళ్ళు చేస్తున్నారుగా అని అనుకుంటాం. కాదు, తండ్రుల ప్రార్థన చాలా ఆశీర్వాదకరం. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు సంఘంలో మరి ఎజ్రాని దేవుడు అంతగా వాడుకోవడానికి, ఒక గ్రంథము ఎజ్రా పక్షాన ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, అతని తాత ముత్తాతలైన అహరోను, ఫీనెహాసు మొత్తం వంశావళి రాస్తూ వచ్చారు. దేవుడు పిల్ల తరములు జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు వాగ్దానం చేశాడు. ఒకరు నీతివంతులుగా ఉండి ప్రార్థన చేస్తే గనక దేవుడు పిల్ల తరములు జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. 1000 తరముల వరకు నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో మనం ఎప్పుడైతే ప్రార్థన కొరకు నిలబడతామో, భక్తి కొరకు నిలబడతామో, దేవుడు పిల్ల తరములను దీవిస్తాన్ని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, తండ్రులారా, మీ ప్రార్థన
చాలా మీ బిడ్డలకి అవసరం. మీ ప్రార్థన బట్టి దేవుడు మీ బిడ్డల్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిలబెడతాడు. ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానములన్నీ మన కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడిన గాక. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.